దిస్ ఈజ్ ఎన్ఆర్ఎన్ ఫౌండర్. నేను మీ ఎరువుకుల నాగార్జున. ఈరోజు మరి రాజాపేట కోటను సందర్శించడానికి వచ్చాము. ఈ కోట చాలా అద్భుతమైన నిర్మాణం. ఈ కోట 17వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. అయితే ఈ యొక్క రాజాపేట కోట నిర్మాణం రాజా రాయన్న అనే ఒక రాజు ఈ యొక్క కోట నిర్మాణం చేశాడు. ఇది సంస్థాన్ రాజాపేట అని నామకరణం చేశారు. ఈ సంస్థాన్ రాజాపేటకు మరియు సంస్థాన్ నారాయణపూర్కు సరి సంబంధాలు ఉంటాయి కనుక ఇది మరి ఆ రోజుల్లో మరి ఈ కోట ఈ కాకతీయులకు సామంతులుగా, తర్వాత ఈ భువనగిరి కోటకు ఆధీనంలో, అదేవిధంగా గోల్కొండ కోటకు మరి అనుసంధానంగా ఈ సామంతులు పనిచేసారు కనుక ఈ ప్రాంతం చాలా శస్యశ్యామలంగా ఉంటుంది కనుక ఈ యొక్క కోట నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కోట మొత్తము మరి ఈ లోపట్నే దాదాపు ఒక 20 ఎకరాల విస్తీర్ణతతో కూడుకొని ఈ కోట నిర్మాణం ఉంది. తర్వాత ఒక 60 ఎకరాలు మరి బయట విస్తీర్ణతతో కూడుకొని ఉన్నది. మొత్తం నిర్మాణం అనేది ఎలా ఉంటుందంటే ఈ కోట గడికోట చుట్టూ గడికోటలు ఉన్నాయి. అటు గడికోట మళ్ళీ సేమ్ అదేవిధంగా ఇట్లా గడికోట, మరి ఇటు గడికోట, మళ్ళీ అక్కడ చెట్లు వచ్చాయి, పొలాలు ఉన్నాయి, పొలాల పక్కన గడికోట ఉంది. ఈ గడికోట నిర్మాణం అనేది పొలాలు రాజులయ్యి కనుక ఈ గడికోట నిర్మాణం చుట్టూ ఏం తీశారంటే ఒక కందకం తీశారు. ఏం తీశారు? కందకం తీశారు. ఈ కందకం ఎందుకు తీశారంటే ఈ కోట యొక్క సెక్యూరిటీ కోసం. అంటే ఆ రోజుల్లో ఈ కోట బయట ఉన్న కందకం యొక్క ఉపయోగం ఏంటంటే ఈ కోట పైన 2 చెరువులు ఉన్నాయి. ఒకటి గోపాల్ చెరువు అని ఇటు మరి ఎడమ సైడ్ ఉంటుంది, ఒకటి రాజాపేటలో మరి కొత్త చెరువు అని ఉంటుంది. ఆ చెరువులు నిండి అప్పుడు ఈ కోటలోకి మరి కందకంలోకి నీళ్ళు వస్తాయి. ఈ కందకంలో ఆ రోజుల్లో మరి స్నేకులు వదిలేవాళ్ళు, పాములు వదిలేవాళ్ళు, అదేవిధంగా ముసళ్ళు వదిలేవాళ్ళు. మరి అనేక ముసళ్ళు పాములు వదిలే ఇచ్చిపెట్టేవాళ్ళు. కారణం ఏంటంటే కోట పైకి దాడి చేయకుండా ఆ ముసళ్ళు ఆ యొక్క స్నేక్స్ వీళ్ళపైన దండయాత్ర దాడి చేయడానికి మరి అనుకూలంగా ఉండేటి కనుక మరి అద్భుతమైన కోట, మరి చాలా అద్భుతమైన కోట ఇది. కాకపోతే ఈ రోజుల్లో దీన్ని శిథిలావస్థకు చేరుకుంది. కారణం ఏంటంటే చాలా మటుకు ఈ ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం అనుకోండి, ఈ యొక్క పాలకుల యొక్క మరి పట్టించుకోకపోవడం వల్ల మరి ఇది నిర్లక్ష్యానికి గురించి. ఇది టూరిజం ప్లేస్గా కావాలని ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మరి పెద్దలు కోరుతున్నారు, పిల్లలు కూడా మరి ఇది టూరిజం ప్లేస్ కావాలని చెప్తూ ఉన్నారు కనుక అద్భుతమైన టూరిజం ప్లేసు ఇది. ఎందుకంటే ఇటు పోతే చేరియాల, అటు పోతే జనగాము, ఇటు పోతే భువనగిరి, ఇటు పోతే జైదాపూరు, ఈ మధ్యలో ఉన్న కోట చాలా అద్భుతమైన కోట. ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు అనువైన ప్లేసు ఇది. మరి ఇది తెలంగాణ ప్రభుత్వం పట్టించుకొని ఒక టూరిజం ప్లేస్గా తీర్చిదిద్దాలని మరి ఇక్కడ ఉన్న వాస్తవ్యులు కోరుతున్నారు కనుక ప్రభుత్వము మరి దీన్ని టూరిజం కోటగా అభివృద్ధి చెందాలి. ఇక్కడ ఇంకా చాలా అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలో మరి ఇండస్ట్రియల్ ఏరియా కూడా అభివృద్ధి చేస్తే ఇక్కడ కూడా చాలామందికి జీవనోపాధి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక మరి ఈ కోట యొక్క నిర్మాణం చూసినట్లయితే చాలా అద్భుతమైన కోట. ఈ కోట ఎంట్రన్స్లోకి రావాలంటే ఊర్లో కూడా ఇటు సౌత్ సైడ్ అటు నార్త్ సైడ్ ఇలాంటి దర్వాజాలు, ఇంత పెద్ద దర్వాజాలు ఉండేవి ఆ ఊళ్ళోకి రావాలంటే. ఇప్పుడు ఈ దర్వాజా మరి ఇక్కడ ఉన్నాయి, దీని ఫ్రంట్ సైడ్లో ఉంది. మరి ఊరు ఎంట్రన్స్లో కూడా ఉండే ఆ రోజులో. కాకపోతే అప్పుడు ఏమైందంటే ఊర్లోకి రావాలంటే ఈ దర్వాజాలు అనేది చిన్నగా అయిపోయి బస్సులు పట్టకపోవడం వల్ల మరి గతంలో ఉన్నటువంటి సర్పంచి మరి ఆ దర్వాజాలను తొలగించి ఆ ద్వారం అనేది పెద్దగా చేయడం వల్ల ఇప్పుడు బస్సులు ఆటోలు రావడానికి పోవడానికి అనుకూలంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ రోజుల్లో మరి టేక్ చెక్కను ఉపయోగించుకొని వీళ్ళు అద్భుతమైన దర్వాజాల ఎంట్రన్స్ అనేది నిర్మాణం చేశారు కనుక ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తే ఇక్కడ మరి చాలా పెద్దగా ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మరి ఈ యొక్క డంగుసునం ఏదైతే ఉందో సేమ్ ఇదే డంగుసునము మన చార్మినార్ కూడా ఉపయోగించారు. ఈ డంగుసునాన్ని చార్మినార్ కూడా ఉపయోగించారు. సేమ్ చార్మినార్ యొక్క ఆ యొక్క ఏదైతే 4 బుర్జులు ఉంటాయో
ఆ 4 బురుజులలో కూడా ఇదే నిర్మాణం ఉంది. ఈ విధంగానే గిరిగిరి మాల్ లాగా ఎక్కి చార్మినార్ పైకి పోవడానికి అనుకూలంగా ఉంది. అక్కడ వారికి అంటే చార్మినార్కు రౌతు లేదు, చార్మినార్కు రౌతు లేదు, మక్కా మసీదు మట్టి లేదు అన్నట్టు. కానీ ఇక్కడ రాజపేట కోటకు డంగుసున్నము మళ్ళీ రౌతు 2 కలిసి నిర్మాణం చేశారు. ఇది అద్భుతమైన నిర్మాణం. ఆ యొక్క స్ట్రక్చర్ నిర్మాణం ఒకసారి మీరు పరిశీలించండి, ఎంత బాగుందో. ఆ డిజైన్ అనేది చాలా అద్భుతమైన డిజైన్. ఇక్కడ చూడండి, ఈ అద్భుతమైన డిజైన్ ఈ రోజుల్లో మరి చాలా తక్కువ అరుదుగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం చాలా చూడండి ఎలా ఉందో. ఈ యొక్క ఆకారము చాలా అద్భుతమైన ఆకారం. ఇక్కడ అక్కడ ఎంట్రన్స్ బాగా అద్భుతంగా ఇస్తారు. ఇది ఉన్నటువంటి కోట. అయితే ఈ కోటలో మరి ఒక బావి కూడా ఉంది ఆ రోజుల్లో. మరి ఈ బావిని ఎందుకు ఉపయోగించారో తక్కువ. కాకపోతే ఈ కోట అనేది చిట్ట చివరి దశలో రాజు తన యొక్క విహారయాత్ర సాయంత్రం పూట ఇతను తన యొక్క గుర్రాలతోటి సవారీ చేసి ఈ కోట చుట్టూ తిరిగేది. ఇది లేదన్నా ఒక 2 ఎకరాల విస్తీర్ణతో ఉన్నది. సాయంకాలం విడిదిలో రాజు తన సైన్యంతో కానీ మరి తన యొక్క ఆలోచనలు కానీ ఒక గుర్రాలతోటి కానీ ఆ ఈవినింగ్ వాకింగ్ లాగా చేసుకునేవాడు. ఎవరైనా కోట పైన దండయాత్ర చేసి దాడి చేస్తే చిట్ట చివరి దశలో తప్పించుకొని పోవడానికి ఇక్కడ ఇవన్నీ చెట్లు అయినాయి. కానీ వాస్తవానికి ఇక్కడ స్వరంగ మార్గాలు, అక్కడక్కడ గుంతలు ఉంటాయి. ఆ గుంతలలో స్వరంగ మార్గాల ద్వారా ఈ కోట మీద దండయాత్ర దాడి చేసినప్పుడు తప్పించుకొని పారిపోవడానికి అనుకూలంగా ఏర్పాటు చేసుకున్నారు. మరి ఇప్పుడు ఇంకా ఈ అద్భుతమైన మెట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ అద్భుతమైన మెట్లున్నాయి కనుక ఈ అద్భుతమైన మెట్లు, ఈ యొక్క బావి, ఇందులో కూడా ఒక మోటార్ బావి అనేది ఉంది. మరి ఇప్పుడు ఇది శిథిలావస్థ చేరింది, ఇలా నీళ్ళు కూడా లేవు. కాకపోతే మరి ఇంత అద్భుతమైన నిర్మాణాలు, స్వరంగాలు ఆ రోజుల్లో తప్పించుకొని పోవడానికి అనుకూలంగా ఉన్నాయి. కానీ మెట్లు అనేది అంటే గుర్రాలు కూడా ఎక్కడానికి అనుకూలమైనటువంటి మెట్లు చాలా విశాలంగా కట్టారు. ఈ మెట్లు చూడండి, మనుషులు ఏ విధంగా అయితే ఈజీగా వెళ్తున్నారో అట్లా గుర్రాలు కూడా ఆ విధంగా ఈజీగా వెళ్ళేటట్టు అనుకూలంగా ఉన్నటువంటి ప్లేసు. కనుక ఈ అద్భుతమైన ప్లేసు చాలా అభివృద్ధికి ఒకప్పుడు 17వ శతాబ్దంలో వెలుగొందిన ఈ కోట మరి 24 సంవత్సరం అంటే 24వ సంవత్సరంలో మరి శిథిలావస్థకు చేరుకున్నది. అంటే ఈ శిథిలావస్థకు చేరుకోకుండా ఉండి మరి అభివృద్ధి చెందాలంటే మరి ప్రభుత్వాలు పట్టించుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ స్వరంగాలలో ఆ రోజుల్లో మరి గన్నులు పెట్టి కొట్టేవారు. ఎవరన్నా వస్తే అలా ఏమన్నా ఉంటాయినన్న, సో గన్నులు కొట్టి ఇట్లా కొట్టడానికి కూడా అంటే అనుకూలంగా వాళ్ళు ఈ నిర్మాణాలు, స్వరంగాలను, చిన్న చిన్న రంధ్రాలను అద్భుతంగా నిర్మించారు. చాలా అద్భుతమైన కోట ఈ రాజాపేట కోట. కనుక ఇది చాలామందికి సందర్శకులకు